తిరగాలి. సరిగ్గా దిగకపోతే మూతి మూడు మూరలు తిరిగిపోద్ది అనమాట. అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మన పైన, అక్కడికే వెళ్ళిపోదాం. మనం ఎక్కువసేపు ఈ చెట్టు దగ్గర ఉండడం, ఈ ఎండ ఆవిర్లు వచ్చేస్తున్నాయి. మధ్యాహ్నం 11:30 దాటుతుంది. ఇప్పుడే కరెక్ట్ టైం మనకి తెలదు. సరిగ్గా దిగాలి. ఇక్కడ రాళ్ళు కూడా అమ్మాయి వద్దులే, సాహసాలు చేయకూడదు. ఎడాడే ఏం ఫ్యామిలీ అండి, ఇల్లు తీసుకునేది సరిగ్గా తీసుకోరు. వెళ్తున్నామమ్మా, కంగారు పడుతూ వచ్చేస్తాను. జారకూడదు కదా, జారితే ముక్కలు జారిపోతాయి. చెట్లు తుప్పలు చెట్లు పోతున్నాయమ్మా. వచ్చేస్తున్నా నీ దగ్గరికి వస్తున్నామమ్మా. చెట్టు అట్లా వీడియో తీయలేదని బాధపడుతున్నా అంట చెప్పారు ప్రేక్షకుల జనాలు. అంటే ఎవరు లేరు, నేను ఒక్కడనే ఉన్నాను ఇక్కడ ప్రేక్షకుల్ని. నేనే ఫీల్ అయ్యాను. అమ్మా వస్తాను. ఇదేనండి మన సంత చెట్టు. మా తాతలు, సారీ ఎవరి తాత, మన తాతని చెప్పాం. సారీ తాతగారు, బాధపడకండి. ఇవే పనసపళ్ళు అంటారు. ఇదే దీన్ని పనసపండు అని అంటారు. కానీ ఇప్పుడు పండులా లేదమ్మా. చూశారు కదండి, ఎండదాహానికి పాపం జనాలు చెట్ల కింద పళ్ళుని నాటిస్తున్నారు. దీన్నే పనసపండు అంటారు. ఎంత చిన్నగా ఉంది, పెద్దదైతే ఇక్కడ వరకు వస్తుంది. కానీ చిన్నగా ఉండడం వల్ల ఎంత ఉంది. కొండపై చెట్టు ఉండడం వల్ల, సరిగ్గా నీరు అందకపోవడం వల్ల పాపం పెద్ద అవ్వాల్సినవి చిన్నగానే ఉన్నాయి. ఒక్క నిమిషం, ఒకసారి మీరే చూడండి ఎలాగో ఎంత దరిద్రంగా ఉన్నాయి. ఏదో అక్కడేం లేదేటి, సారీ. ఇదిగో ఇంకా పైన కూడా ఉన్నాయండి చూడడానికి. పాపం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయి. దాహం అనుకుంటూ ఇక్కడ తాగడానికి మనకే నీరు సరిగ్గా దొరకటం లేదు. ఒక్కలో ఒరిస్సా గవర్నమెంట్ పాపం చెట్లకు నీళ్ళు అందించకపోవడం వల్ల పాపం ఎంతో ఎత్తెదగాల్సిన ఈ ఏటంటారు పళ్ళు ఇంత చిన్నగా ఉండిపోయాయండి. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని వీటికి నీళ్ళు వేస్తే బాగా ఎదుగుతాయని ఆశిస్తున్నాం. ఒక్క నిమిషం చూడండి. ఒక్క నిమిషం కాదు, చూడొచ్చు మీ ఇష్టం. కానీ నేనే ఉన్నాను, తీసుకెళ్ళిపోతాను సెల్. ఇది వీడియో కెమెరా అనుకుంటున్నారా? కాదు, కెమెరా సెల్ నాదే, మేమే కొనుక్కున్నాం. అగ్ని మా నాన్నగారు ఎంతో కష్టపడి మరి కొన్నారు రా దీన్ని. సెల్కి ఇంకా ఛార్జింగ్ కూడా లేదు కాబట్టి తీసేస్తాను ఇంకా నేను. ఎంతో ఆశతో వచ్చాను కానీ ఇక్కడ ఏమీ పళ్ళు లేవు తినడానికి. నేను చాలా బాధపడుతున్నాను. చూశారు కదండి, నీళ్ళు లేని చెట్టుకి పాపం పళ్ళు ఎంత పలసగా ఉన్నాయో. కెమెరామ్యాన్ కృష్ణకాంత్తో మీ టీవీ, మా టీవీ కాదు మాది, మా తాతగారిది. ఉంటాం, మళ్ళీ తర్వాత తీద్దాం వీడియో. బాయ్, గుడ్ బాయ్.